అంజలి టీవీ. గోదావరి జిల్లాలోని ఒక అందమైన పల్లెటూరిలో రామ్మూర్తి, సావిత్రమ్మ దంపతులు ఉండేవారు. వారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు కార్తీక్, చిన్న కొడుకు వరుణ్. కార్తీక్కి పెళ్లయ్యి అవని ఇంటి కోడలిగా వస్తుంది. అవని పూర్తిగా పల్లెటూరులో పుట్టి పెరిగి సాంప్రదాయాలు తెలిసిన అమ్మాయి. అవనే, ఇక నుంచి ఈ ఇల్లు నీదే, నువ్వే బాధ్యతగా చూసుకోవాలి. సరే అత్తయ్యా, నీకేం కావాలన్నా అస్సలు మొహబాట పడకుండా అడుగు, సరేనా? అలాగే అత్తయ్యా. అబ్బా సావిత్రి, పెళ్ళై 1 నెల రోజులు కూడా కాలేదు, అప్పుడు అమ్మాయిని భయపెట్టేస్తున్నావా? అమ్మాయి కూడా తెలియాలి కదని. పెళ్ళైన కొత్తల్లో తమరికేం తెలుసు? ఊరుకోండి, కోడల ముందు నా పరువు తీసేలా ఉన్నారే ఉండు, చెప్పనివ్వు. అని మాట్లాడుతూ ఉండగానే వరుణ్, కార్తీకులు అక్కడికొస్తారు. ఏంటి నాన్న, వదిన ఇంటికి రాగానే కొడుకుల్ని పక్కన పెట్టేసి ఎంజాయ్ చేస్తున్నారా? అదేం కాదు వరుణ్. ఊరికే అన్నాలే వదిన, అయినా అలాగే ఉండాలి. కరెక్టే, ఇంటికి కోళ్ళు వచ్చాక ముందు కోడలు, ఆ తర్వాతే కొడుకులు. అబ్బో, నా కొడుకులిద్దరు బానే పెద్దోళ్ళు అయిపోయారు. మరి ఎవరి పెంపకో? నా పెంపకం. 7 సెవలి. ఏంటి మావయ్య అంత మాట అనేశారు? ఇప్పుడేదో మీ అత్తయ్య ఇలా బిల్డప్ ఇస్తుంది గాని అమ్మా, పెళ్ళైన కొత్తల్లో పని ఏం చేయడం వచ్చేది కాదు. అవునా అమ్మా? హిహిహి, అవునా అమ్మ అంట. నువ్వు ముందు ఆఫీస్కి పోరా. నాది వర్క్ ఫ్రమ్ హోమ్ అమ్మా. ఇంట్లో ఉండి నా ప్రాణాలు తోడిస్తున్నారా వీళ్ళు అని అంటుంది. అలా సరదాగా కాసేపు సమయం గడుపుతారు. కాసేపటి తర్వాత, నా మీద వేసిన జోకులు చాలే, కోడల ముందు నా పరువు అంతా తీసేస్తున్నారు. అత్తయ్యా, నేనేం పట్టించుకోను, అయినా మీరు సరిగ్గా చేయండి, వీళ్ళింత వాళ్ళు అయిపోయారా ఏంటి? అబ్బో, నా కోడలు మాటకారే. అంటే అది మావయ్య. ఈ మాత్రం ఉండాలే కోడలా. మాటల తర్వాతండి, ముందు పొలానికి వెళ్ళి ఆ కోత సంగతి ఏంటో చూడండి. అదొకటి ఉంది కదా. రే కార్తీక్, రా మనిద్దరం వెళ్దాం. నానా, నేను కూడా వస్తాను. నీకు వర్క్ ఉంది కదరా. బోరింగ్గా ఉంది నాన్న వర్క్, కాసేపు ఆగి చేసుకుంటానులే. అమ్మా బాయ్ బాయ్, మేమంతా వెళ్తున్నాం. అబ్బబ్బబ్బా, ఈ సిన్నోడున్నాడే మహా అల్లరి అనుకో. పోనీలే అత్తయ్య, సరే రండి మనిద్దరం కలిసి వంట చేద్దాం అని అత్తా కోడలిద్దరూ వంట చేయడానికి వెళ్తారు. రోజులు గడుస్తాయి. ఇంటి పనులన్నీ శ్రద్ధగా చూస్తూ కొద్ది రోజుల్లోనే మంచి కోడలుగా పేరు తెచ్చుకుంటుంది అవని. కొద్ది రోజుల తర్వాత, ఏమ్మా కోడల పిల్ల, ఇల్లు బాగా అలవాటైపోయిందా? ఎంత బాగా చూసుకుంటుంటే అలా అడుగుతారేంటండి? పోనీలే, ఇక మన సిన్నోడికి కూడా పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోద్ది. ఆ మాట నిజమేనండి, అప్పుడే పెద్దోడు పెళ్ళయి 2 ఏళ్ళు అయిపోతుంది. సరే, సంబంధాలు చూద్దామైతే. ఏమ్మా అవని, నువ్వేమంటావు? ఓసారి ఆయన్ని వరుణ్ణి కూడా ఓ మాట అడగండి మావయ్య అని అంటుంది. ఇంతలోనే వరుణ్, కార్తీకులు అక్కడికొస్తారు. ఏంటి నాన్న, కార్తీక్ అరుణ్ అని ఏదో అంటున్నారు, ఏంటి సంగతి? అదేనండి మన వరుణ్ పెళ్లి సంగతి. ఏంటి పెళ్ళా? నాకొద్దు బాబోయ్. రే వరుణ్, జోక్ కాదు, నిజంగానే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అవును కార్తీక్, సంబంధాలు చూడమంటావా? కానీ వదినా. చేసుకో కార్తీక్, జీవితం సంపూర్ణం అవ్వాలంటే ఈ ఉద్యోగం, అమ్మా నాన్న ఉంటే మాత్రమే సరిపోదు కదా. భార్య, పిల్లలు అని నీకంటూ ఒక కుటుంబం ఉండాలి అని చెప్పడంతో అందరూ అవని వైపు చూస్తారు. చాలా బాగా చెప్పావమ్మా అవని. రేయ్, వదిన చెప్పింది నిజమేరా. చూడు, మేమిద్దరు ఎంత సంతోషంగా ఉన్నామో. చక్కగా నీ ఉద్యోగానికి తగినట్టే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. ఉద్యోగం చేసే అమ్మాయా? అవును సావిత్రి, ఏమవుతుంది? ఏంటి ఉద్యోగం చేసే అమ్మాయి అయితే? అదేం లేదులేండి అని అంటుంది. కాని మనసులో మాత్రం కోడలు ఉద్యోగం చేయడం సావిత్రికి ఇష్టం లేదు. అయితే సంబంధాలు చూడడం మొదలెట్టాలన్నమాట. అంతే మమ్మయ్య అని అంటుంది అవని. అనుకున్నట్టుగానే కొద్ది రోజులకు అంజలి అనే సాఫ్ట్వేర్ అమ్మాయితో వరుణ్ పెళ్లి కుదిరిపోతుంది. అంజలి ఇంట్లో అడుగు పెడుతుంది. చూడమ్మా అంజలి, నువ్వే ఇంటిని బాధ్యతగా చూసుకోవాలి. ఏమైనా కావాలంటే అవని అడుగు. అబ్బా, మొదలు పెట్టేశావా మళ్ళీ? మీరు మొదలు పెట్టకండి, పనులున్నాయి, పదండి. అవనే కొంచెం చూసుకోమ్మా అని రామ్మూర్తిని తీసుకుని సావిత్రి అక్కడుంచి వెళ్ళిపోతుంది. వరుణేమో అక్కడికొస్తాడు. అప్పుడు అవని, అంజలి, ఇల్లెలా ఉంది? ఇక్కడంతా బానే ఉందా?
ఆ బాగుందక్కా. రే వరుణ్, అంజలిని జాగ్రత్తగా చూసుకో. సరే వదినా, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. చాలే ఆపింకా. అవును అంజలి, ఆఫీస్కి సెలవు పెట్టావా? వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నానక్కా. ఇంకా ఇంటి దగ్గరే పని చేసుకోవచ్చు. పోనీలే, అదే మంచిది. ఈ ఉద్యోగాల్లో కంప్యూటర్ వర్కుల గురించి నాకు తెలియదమ్మా. కానీ జాగ్రత్తగా చేసుకోండి ఇద్దరు. సరేనక్కా అని చెప్పి అంజలి వరుణ్ వెళ్ళిపోతారు. మొదట్లో అంతా బాగానే ఉంటారు. కానీ కొద్ది రోజులకే పోలికలు మొదలవుతాయి. ఓ రోజు ఉదయం, అవనే ఇంటి పని మొత్తాన్ని ఒక్కదానివి ఎంత బాగా చక్కబెడుతున్నావో. ఇది నా ఇల్లు కదత్తయ్యా. మరోవైపు అంజలి అక్కడే మీటింగ్లో ఉంటుంది. నా తల్లే ఇంకో కోడలుందని పేరే కాని అసలు పని చేయడమే చూడలేదు. అత్తయ్య, తనేదో పని చేసుకుంటుందిలే. మా రోజులో ఇలా ఏమీ లేదమ్మా. నువ్వున్నావు, ఎంత బాగా ఇంటి పని చేస్తున్నావు. అలా ఏం కాదులే అత్తయ్య, ఇప్పుడు రోజులు మారే కదా. నువ్వెన్నైనా చెప్పు, నాకైతే నచ్చలేదు అమ్మాయి అని సావిత్రి అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతుంది. ఈ మాటలు విని అంజలి బాధపడుతుంది. ఇక మధ్యాహ్నం భోజనం సమయంలో అందరి ముందు సావిత్రమ్మ, ఆవనిలాంటి కోడలింటికి అదృష్టం, ఉదయం నుంచి పని చేస్తూనే ఉంది అనడంతో అంజలి నిశ్శబ్దంగా ఉంది. వరుణ్ అది గమనించి, అమ్మా, అంజలి కూడా పని చేస్తుంది కదా. ఏంట్రా చేసేది, ఉదయం నుంచి సాయంకాలం వరకు కంప్యూటర్ ముందు కూర్చోవడవా అని అనడంతో ఆ మాట అంజలిని బాధ పెడుతోంది. ఇక రాత్రి గదిలో అంజలి వరుణ్తో, నేనేమైనా తప్పు చేస్తున్నానా వరుణ్? లేదు లేదు, అమ్మకేమీ తెలియక అలా అనిందిలే, ఏమనుకోకు. అయితే నేను జాబ్ మానేయాల వరుణ్? అప్పుడే బయట నుంచి అవని ఆ మాటలు విని లోపలికొచ్చింది. అంజలి, నువ్వు జాబ్ మానేయడమేంటి? అది నేను ఇంట్లో ఏమీ చేయనట్టు చూస్తున్నారు కదా. అయితే ఈ జాబ్ మానేసి పొలం పని చేస్తావా? నాకు రాదక్కా. పోనీ నీ కంప్యూటర్ వర్క్ని నేను చేయనా? అది నీకు రాదు కదక్కా. కదా, అది అంతే అంజలి. ప్రతి ఒక్కళ్ళ పని వేరు. ఏ పనికి ఉండాల్సిన విలువ ఆ పనికి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అది బయటపడుతుంది. అంజలికి ఆ మాట నచ్చింది. కాని సమస్య ఇంకా ముగియలేదు. కొన్ని రోజుల తర్వాత ఊరిలో పెద్ద పండుగొచ్చింది. చుట్టాలందరూ ఇంటికొచ్చారు. ఒక అత్తయ్య వచ్చి, ఏది ఉద్యోగం చేసే కోడలు ఎక్కడుంది అని అంజలి దగ్గరికెళ్ళి, అత్తయ్య నమస్కారం, బావున్నారా? అందరు అక్కడుంటే నువ్విక్కడేం చేస్తున్నావమ్మా? అది అత్తయ్య, కొంచెం వర్క్ ఉంది, అందుకే. మరి నువ్వు వంట చేయవా? ఇంట్లో పనులు చేయకపోతే ఎంత సంపాదించి ఏం లాభమమ్మా అని మాటలంటుంటే అంజలి మౌనంగా నిలబడిపోతుంది. ఇంతలో అవని అక్కడికొస్తుంది. అత్తయ్య, ఏంటి అంజలిని ఏదో అంటున్నారు? పిల్లకి పనులేవి రావంట కదా, ఇంకా ఉద్యోగం చేసేం లాభం? మా అంజలి సంపాదించే డబ్బుతో ఈ ఇంటి లోన్ క్లియర్ అయింది. అలాగే మా వరుణ్ కూడా 4 ఎకరాల పొలం కొన్నాడు. ఇంకొక ఇల్లు కూడా కడుతున్నాం అని అనగానే అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోతారు. కానీ పని చేస్తే సరిపోదు కదా, ఇంటిని కూడా చక్కబెట్టుకోవాలిగా. ఇప్పుడు నేనున్నాం కదా, సమయం వచ్చినప్పుడు తానే నేర్చుకుంటుంది అని అనడంతో ఇంకెవ్వరు ఏం మాట్లాడలేదు. ఇంకా రాత్రి అంజలి అవని దగ్గరికెళ్ళి, అక్క, అందరి ముందు నన్ను ఎందుకు అంతగా సపోర్ట్ చేసి మాట్లాడావు? నా తోటి కోడలికి నేను కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? బయట తోటి కోడళ్ళ గురించి ఏదో విన్నాను, కానీ నువ్వు మాత్రం చాలా డిఫరెంట్ అక్క, చాలా మంచిదానివి. సరే, ఇంక వెళ్ళి రెస్ట్ తీసుకో, లేట్ అయింది అని అంటుంది. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే అంజలి అలారం పెట్టుకుని నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు చల్లుతుంది. అంజలి, ఏంటి ఇంత పొద్దునే లేచావు? మీకు హెల్ప్ చేద్దామని. అలాగే ఈరోజు టిఫిన్ కూడా నేనే చేస్తానక్క. అబ్బో, అవునా? మీరే నాకు నేర్పించాలి. సరే సరే పద అని అంటుంది. కొద్ది రోజుల్లో అంజలి ఇంటి పనులు నేర్చేసుకుంటుంది. అవని కూడా అంజలి నుంచి ఫోన్ వాడడం, బ్యాంకింగ్ లాంటి చిన్న విషయాలన్నీ నేర్చుకుంటుంది. ఇదంతా సావిత్రమ్మ గమనిస్తూ ఉంటుంది. ఓ రోజు, అమ్మా, ఈసారి పొలానికి సంబంధించిన లెక్కలేంటో నాకైతే అర్థమే కావట్లేదు. ఏరా, ప్రతిసారి బానే చూస్తున్నావు కదా. కానీ ఈసారి పని వాళ్ళు ఎక్కువ అయ్యారు, అంత గజిబిజిగా ఉందమ్మా. ఏవండి, ఏది నాకు చెప్పండి, నేను చూస్తాను అని గబగబా కంప్యూటర్లో మొత్తం చేసేస్తుంది. అది చూసి అంతా షాక్ అయిపోతారు. అవని, దీనిని ఇలా కూడా చేయొచ్చా? అవునండి, అంజలి నాకు నేర్పించింది ఇదంతా. అబ్బో, తోడిగడలిద్దరు భలే చలాకీగా ఉన్నారే. అవును కార్తీక్,
వారనుకో భలే చక్కటి భార్య దొరికింది. మీ సెలక్షనే కదా నాన్న. ఏంటమ్మా ఏమంటావ్? అని అంటాడు. సావిత్రమ్మ మాత్రం మౌనంగా ఉండిపోతుంది. కాసేపటికి, సావిత్రి, ఏంటి ఏం మాట్లాడవే? నేను అంజలిని తప్పుగా అర్థం చేసుకున్నానండి. ఇంటి పనులు చేయడం లేదని అనుకున్నాను గాని చేసే ఈ పనిలో కూడా ఇన్ని మెలకువలుంటాయని, అది కూడా కష్టమని ఇప్పుడే తెలుసుకున్నాను. అయ్యో, అదేమి కాదత్తయ్యా, మీరు చెప్పడమే నాకు మంచిదయింది. పోనీలే, అత్తా కోడలిద్దరూ కలిసిపోయారన్నమాట. అంజలి మ్యాజిక్ అలాంటిది. చూడండి, ఇప్పుడు అటు వర్క్ చేస్తుంది, ఇటు ఇంట్లో హెల్ప్ చేస్తుంది. అంజలి గ్రేట్ మావయ్య. అక్క కూడా అప్డేట్ అయింది మావయ్య. అబ్బబ్బా, మన ఇంట్లో ఉన్న ఇద్దరు కోడలు మనకు బలమయ్యారు సావిత్రి అని అంటాడు. అలా అంతా ఇద్దరిని మెచ్చుకుంటారు. ప్రతి మహిళ చేసే పని వేరు కావచ్చు, కానీ విలువ మాత్రం సమానమే. ఇంటిని చూసుకునే కోడలైనా, ఉద్యోగం చేసే కోడలైనా గౌరవం, సహకారం ఉంటేనే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఇక ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే కీర్తి సురేష్ చెప్పిన చోటుకి వెళ్ళింది. చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఒక హోటల్లో కూర్చొని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కీర్తి ముఖంలో ఇంకా ఆందోళన, బాధ అలాగే కనిపిస్తూ ఉన్నాయి. సురేష్, నువ్వు మా వదిన గురించి చెప్పినప్పటి నుంచి నాకు అసలు నిద్ర పట్టట్లేదు. నిజానికి మీరు పేదవాళ్ళని తెలిసే నేను ఇన్నాళ్ళు నా ప్రేమను నీకు వ్యక్తం చేయడానికి భయపడ్డాను. ఎందుకంటే నీకు ఫోన్లోనే చెప్పాను కదా, మా ఇంట్లో మా అన్నయ్య పెళ్లి చేసుకున్న వదిన అంజలి కూడా ఒక అనాథ. తనకి ఆస్తిపాస్తులేమీ లేవు. సురేష్ ప్రశాంతంగా వింటూ తలూపాడు. పెద్ద కోడలికి ఆస్తి లేదని మా ఇంట్లో ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను కూడా ఒక పేదవాణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే ఇంట్లో ఇంకా చాలా సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే నేను ఏ విషయం నీకు చెప్పలేక మనసులోనే దాచేసుకున్నాను. కానీ అంతలా హింసించిన మా వదిన నా ప్రేమ కోసం ఇంత హెల్ప్ చేసిందని తెలిసిన తర్వాత నాకు అసలు మాటలే రావట్లేదు సురేష్. నేను చేసిన తప్పులకి ఇప్పుడు నా ముఖానామకి ఎలా చూపించగలను? ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను సురేష్. కీర్తి అలా తన తప్పు తెలుసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తుంటే సురేష్ ఓదార్పుగా నవ్వి మాట్లాడడం మొదలుపెట్టాడు. కీర్తి, నువ్వు వదిన గురించి తెలిసి ఇలాగే బాధపడతావని నాకు ముందే తెలుసు. కానీ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం కాలేజీలో చదువుకునే సమయంలో అయితే నిజంగానే మా కుటుంబం చాలా పేదరికలో ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి కీర్తి. మారిపోయావా అంటే? అవును, కాలేజీ అయిపోయాక నేను చాలా కష్టపడి డబ్బు సంపాదించడం మొదలెట్టాను. అక్కడి నుంచి మాకు చాలా ఆస్తులు కలిసి వచ్చాయి. మా నాన్నగారితో కలిసి ఒక పెద్ద వ్యాపారం కూడా స్టార్ట్ చేశాను. ఆ వ్యాపారంలో మాకు ఊహించిన విధంగా మంచి లాభాలు వచ్చాయి. ఆ డబ్బుతోనే ఇప్పుడు సిటీలో మంచి స్థలాలు కొన్నాను. ఇంట్లో కావాల్సినంత బంగారం ఉంది, సొంత ఇల్లుంది, ఊళ్ళో పొలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము పేదవాళ్ళమేం కాదు కీర్తి. కాబట్టి ఆస్తి పాస్తుల గురించి నువ్వు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. సురేష్ ఆ మాట చెప్పడంతో ఒక పక్క సంతోషంగా ఉన్న ముఖం దించుకొని, అదంతా సరే సురేష్, నువ్వు మంచి పొజిషన్లో ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ నా మనసు ఎందుకో ఇంకా చాలా బాధగా ఉంది. ఆస్తి విషయం పక్కన పెడితే అసలు మనుషుల విలువ తెలియకుండా మా వదిన విషయంలోనే నేను చాలా పెద్ద తప్పు చేశాను అని నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను సురేష్. సురేష్ ఆస్తులు ఉన్నవాడని తెలిసి కీర్తి భయం పోయినా వదిన అంజలికి తను చేసిన అన్యాయం గుర్తొచ్చి తీవ్ర పశ్చాత్తాపంతో రగిలిపోతోంది. కీర్తి, తప్పు చేయడం మనుషుల సహజం. కానీ ఆ తప్పును తెలుసుకుని బాధపడడం చాలా తక్కువ మందికి ఉంటుంది. మీ వదిన అంజలి ఎంత గొప్పదో నీకు అర్థమైంది కదా. తను నీ ప్రేమను గెలిపించి నీ జీవితంలో ఆనందాన్ని నింపాలనుకుంది. మరి నువ్వు కూడా ఆవిడ మనసు గెలుచుకోవాలి కదా. అవును సురేష్, కానీ నేను చేసిన పనులకి నాకైతే ఇంటికి వెళ్ళడానికి భయంగా ఉంది. భయం వద్దు కీర్తి, నువ్వు వెంటనే ఇంటికెళ్ళు. మీ వదినతో మీ మనసులో ఉన్న మాట చెప్పు. తప్పు తెలుసుకున్నానని చెప్పు. ఆవిడ నిన్ను గుండెలకు హత్తుకుంటుంది. ఆ తర్వాత మన పెళ్లి ముచ్చట ఇంట్లో మాట్లాడదాం, సరేనా? సరే సురేష్, నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను ఇప్పుడే ఇంటికెళ్తాను. నా వల్ల వదిన పడిన బాధలన్నిటికీ క్షమాపణ అడుగుతాను. కీర్తి సురేష్ దగ్గర సెలవు తీసుకుని చకచకా ఇంటికి బయలుదేరింది. మనసంతా వదిన గురించి ఆలోచనలే. ఇంటికి చేరుకునేసరికి అంజలి వంటింట్లో ఏదో పని చేసుకుంటూ కనిపించింది. కీర్తిని చూడగానే అంజలి ఎప్పట్లాగే కాస్త భయపడుతూ దూరంగా నిలబడింది. కీర్తి, వచ్చావా? ఏమైనా కావాలమ్మా
కాఫీ తీసుకురానా? వదినడిగిన ఆ పలకరింపు వినగానే కీర్తికి లోపల ఉన్న బంధం ఒక్కసారిగా తన్నుకొచ్చింది. ఏమాత్రం ఆలోచించకుండా పరుగు పరుగున వెళ్లి అంజలిని గట్టిగా కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టింది. అంజలి ఆశ్చర్యంతో స్తంభించిపోయింది. కీర్తి, ఏమైంది తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా? నన్ను క్షమించొదినా, నేనొక రాక్షసిలాగా ప్రవర్తించాను. కాలేజీ రోజుల నుంచి లేనిపోని పొగరుతో నిన్ను అనాథ అనాథ అని, పేదదానివని ఎన్ని మాటలన్నాను వదినా. నా పెళ్లి విషయంలో కూడా నిన్ను ఎంతో అనుమానించాను. కానీ నువ్వు మాత్రం నా వెనుక నిలబడి నా ప్రేమను గెలిపించావు. సురేష్ నాకు అంతా చెప్పాడు వదినా. అయ్యో, అంతేనా కీర్తి? నువ్వు నా చిన్న ఆడపడుచువి, నా చెల్లెలివి. నువ్వు నన్నేమన్నా నేనెప్పుడు మనసులో ఏం పెట్టుకోలేదు. నీకు సురేష్ లాంటి మంచి వ్యక్తి దొరకడమే నాకు కావాలి. ఇంతలో హాల్లోకొచ్చిన అత్తయ్య శాంతమ్మ, మావయ్య రాఘవయ్య ఇద్దరు కోడలు కూతురు కౌగిలించుకుని ఏడవడం చూసి ఆశ్చర్యపోయారు. కోడలు కూతురు అలా ఒకరినొకరు కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటే చూసి శాంతమ్మ రాఘవయ్య గారు కంగారుగా వంటింటి వైపొచ్చారు. ఎప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకుని వీళ్ళిద్దరూ ఇలా ఉండడం వాళ్లకు నమ్మశక్యంగా కాలేదు. ఏమైంది కీర్తి? ఏంటిది? అసలు నా కళ్ళు నేను నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు వదిన మీద అరుస్తూ ఉండేదానివి, ఈరోజు ఏకంగా కౌగిలించుకుని ఏడుస్తున్నావు. ఏమైందమ్మా నీకు? అవునమ్మా కీర్తి, అసలేం జరిగింది? అంజలి, నువ్వేమైనా అన్నావా తల్లి దీన్ని? లేదు నాన్న, వదిన నన్నేమీ అనలేదు. నేనే ఇన్నాళ్ళు కళ్ళ మూసుకొని పోయి వదినను అనరాని మాటలు అన్నాను. కాని వదిన మనసు ఎంత గొప్పదో నాకు ఈ రోజే తెలిసింది నాన్న. నన్ను క్షమించొదినా అని అడగడానికి ఇలా వచ్చాను. అత్తయ్య, మావయ్య, మీరేం కంగారు పడకండి. కీర్తి నా మీద ఉన్న కోపాన్ని మర్చిపోయి నన్ను వదినగా ఒప్పుకుంది. అంతకంటే నాకేం కావాలి చెప్పండి? అబ్బా, ఎంత మంచి మాట చెప్పావే అంజలి. నా కూతురు ఎప్పటికైనా మారుతుందని నేను అనుకున్నాను. ఈ రోజు నా కోరిక నెరవేరింది తల్లి. ఇప్పటికైనా నీ పొగురు దిగి వదిన విలువ తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. సరే సరే, గొడవలన్నీ అయిపోయాయి కదా, ఇక ఏడుపులు ఆపేసి అసలు విషయం చెప్పమ్మా కీర్తి. నిన్న రాత్రి నుంచి నీ ముఖంలో ఏదో కంగారు కనిపిస్తోంది. ఇప్పుడేమో ఏడుస్తూ వచ్చావు. దీని వెనక ఏదో పెద్ద కథే ఉన్నట్టుందే. నాన్న అలా అడిగేసరికి కీర్తి ఒక్కసారిగా సిగ్గుపడుతూ తలదించుకుంది. అది చూసి అంజలి మెల్లగా నవ్వుకుంటూ మామయ్య గారి దగ్గరికి వచ్చింది. ఆ కథేంటో నేను చెప్తాను మామయ్య. మన కీర్తి కాలేజీ రోజుల నుంచి సురేష్ అనే అబ్బాయిని ప్రాణంగా ప్రేమిస్తోంది. ఆ అబ్బాయి కూడా మన కీర్తి కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాడు. ఇప్పుడు ఆ సురేష్ మంచి వ్యాపారం చేస్తూ ఆస్తిపాస్తులు సంపాదించి లైఫ్ లో బాగా సెటిల్ అయ్యాడు మామయ్య. అవునా అంజలి? అవునత్తయ్య, ఆ సురేష్ ఎవరో కాదు, మన కీర్తికి పర్ఫెక్ట్ మ్యాచ్. వీళ్ళిద్దరి పెళ్లి జరిపించడమే ఇక మన బాధ్యత మావయ్య. అవునా కీర్తి, అంజలి చెప్తున్నది నిజమేనమ్మా? నీకు సురేష్ అంటే ఇష్టమేనా? అవునన్నా, నాకిష్టమే. ఇంకేంటమ్మా, మన పెద్ద కోడలు అంజలి స్వయంగా సంబంధం తీసుకొచ్చిందంటే అది 100% కరెక్ట్ గానే ఉంటుంది. రేపే ఆ సురేష్ వాళ్ళ పెద్దల్ని మన ఇంటికి రమ్మను, మాట్లాడి పెళ్లి ముహూర్తాలు పెట్టిచ్చేద్దాం. అలా అంజలి చూపించిన ఓర్పు, చేసిన సహాయం వల్ల కీర్తి మనసు పూర్తిగా పారిపోయింది. ఇంట్లో ఆడపడుచు పగపోయి ప్రేమానురాగాలు వెల్లివిరిశాయి. కీర్తి సురేష్ పెళ్లికి అంతా సిద్ధమైంది. అనుకున్నట్లుగానే కీర్తి సురేష్ల పెళ్లి పెద్దల సమక్షంలో ఎంతో వైభవంగా ఘనంగా జరిగింది. మంగళ వాయిద్యాల మధ్య సురేష్ కీర్తి మెడలో 3 ముళ్ళు వేశాడు. పెళ్లయ్యాక అప్పగింతల సమయం వచ్చేసరికి పెళ్లి పందిరంతా ఒక రకమైన సెంటిమెంట్ వాతావరణం అలుముకుంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో పక్కనే ఉన్న కాంతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా మెల్లగా అంజలి దగ్గరికి వచ్చింది. చూసావు అంజలమ్మ, భగవంతుడిలా ఎంత గొప్పదో. ఒకప్పుడు నిన్ను ఇంట్లో అడుగు పెట్టనని ఏడిచిన పిల్ల ఈ రోజు నీ చేతుల మీదుగానే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తోంది. ఇదంతా కేవలం నీ ఓర్పు, నీ మంచితనం వల్లే సాధ్యమైందమ్మా. నీ కడుపు చల్లగా ఉండాలి తల్లి. కీర్తమ్మ గారికి వదిన రూపంలో ఒక్క అన్న తల్లే దొరికింది. ఆ విషయం ఈరోజు ఆ ఆడపిల్లకు కూడా అర్థమైందమ్మా. ఆ మాటలకు అంజలి చిన్న చిరునవ్వు నవ్వి, అంతా శుభమే జరిగిందిలే కాంతమ్మా అని అనుకుంటూ కొంత సమయం తర్వాత అప్పగింతల పాటలు మొదలవగానే కీర్తి ఏడుస్తూ అంజలిని గట్టిగా పట్టుకుంటుంది. అంజలి కూడా కన్నీళ్లాపుకుంటూ కీర్తి తల నిమిరింది.
ఏడవకమ్మా కీర్తి, కళ్ళల్లో నీళ్లు పెట్టుకోకు. ఇన్నాళ్ళు నువ్వు ఇంటికి ఒక మహారాణిలా ఉన్నావు. ఇప్పుడు సురేష్ చేతిలో నీ చేయి పడింది. తను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు. కాలేజీ రోజులు జరిగినవన్నీ మనిద్దరి మధ్య ఒక చిన్న అలక అనుకుందాం. వాటన్నిటినీ ఇక్కడే వదిలేసి నీ కొత్త జీవితంలోకి సంతోషంగా అడుగుపెట్టు. నీకు ఏ కష్టం వచ్చినా నీ వెనుక నీ అన్నయ్య, ఈ వదిన ఎప్పుడూ ఉంటారు. సరేనా? నన్ను క్షమించు వదినా. నా చిన్నతనం వల్ల నిన్ను ఎన్నో మాట్లాడినాను, కానీ నువ్వు మాత్రం నా జీవితానికి వెలుగు చూపించావు. ఈ జన్మకి నువ్వు నా వదినగా రావడం నా అదృష్టం వదినా. నా అన్నయ్యను, ఈ ఇల్లాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. వదిన దగ్గర వీడ్కోలు తీసుకుని కీర్తి ఏడుస్తూ తన తల్లి శాంతమ్మ తండ్రి రాఘవయ్యల దగ్గరకు వచ్చింది. కూతుర్ని చూడగానే రాఘవయ్య గారి కళ్ళలో నుంచి కన్నీళ్లు ధారలుగా కారాయి. అమ్మా కీర్తి, పుట్టినప్పటి నుంచి నిన్ను గుండెల్లో పెట్టుకొని పెంచానమ్మా. ఎప్పుడూ నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది ఈ రోజు నువ్వు మమ్మల్ని వదిలి వేరే ఇంటికి వెళ్తుంటే నాకు ప్రాణం పోతున్నట్లుందమ్మా. సురేష్ చాలా మంచివాడు. వాళ్ళ ఇంట్లో నువ్వు చాలా సంతోషంగా ఉండాలి తల్లి. ఏ లోటు రాకుండా చూసుకో. కీర్తి, ఈ నాళ్ళను వాళ్లాడి చేసినా కోపడినా ఈ ఇల్లంతా నీ అరుపులతో కళకళలాడేదమ్మా. రేపటి నుంచి నువ్వు లేని ఈ ఇల్లు మాకు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు తల్లి. అత్తారింట్లో అందరితో మర్యాదగా ఉండు. నీ వదిన అంజలిని చూసి ఎంతో కొంత మంచి నేర్చుకున్నావు కదా, అలాగే ఆ ఇంట్లో కూడా మంచి పెన్ను తెచ్చుకోవాలమ్మా. నాన్న, అమ్మా, మీరేడవకండి ప్లీజ్. మీ కన్నీళ్లు చూస్తుంటే నేను అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. నన్ను ఇంత గొప్పగా పెంచినందుకు మీకెప్పటికీ రుణపడుంటాను. నేనెక్కడున్నా మీ కూతురుగానే ఉంటాను. అత్తగారింటికి మంచి పేరు తెస్తాను. అంజలి వదిన ఉంది కదా నాన్న, మిమ్మల్ని నాకంటే బాగా చూసుకుంటుంది. మీరేమీ బెంగ పెట్టుకోకండి. అలా కీర్తి ఏడుస్తూ అందరికీ వీడ్కోలు చెప్పి కన్నీళ్లతోనే సురేష్తో కలిసి కారెక్కి అత్తారింటికి ప్రయాణమైంది. సురేష్ ఇంటికి చేరుకున్న కీర్తి తన కుడికాలు పెట్టి ఆ ఇంట్లో కొత్త కోడలిగా అడుగుపెట్టింది. పాత పొగరును, అహంకారాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఒక బాధ్యత గల కోడలిగా మారిపోయింది. భర్త సురేష్ ప్రేమను పొందుతూ అతన్ని ఎంతో సంతోషంగా ఉండడమే కాకుండా తన అత్తమామలను కన్న తండ్రుల కంటే మిన్నగా ఎంతో ఆప్యాయంగా చూసుకోవడం మొదలుపెట్టింది. అంజలి వదిన చూపించిన మంచితనమే కీర్తి జీవితాన్ని ఇంత అందంగా మార్చేసింది.